హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నరేష్ దేవరకొండ. ఈరోజు మీ ముందుకు మరో సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాం. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ ఏరియా అంటే అనంతగిరి హిల్స్. వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్ వెళ్ళబోతున్నాం మనం. అక్కడ ఇప్పుడు ఎందుకు పర్టికులర్ ఈ టైంలో ఎందుకు వెళ్తున్నామంటే, వర్షాకాలంలో ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఇదే మనకు. యాక్చువల్లీ ఈ జర్నీని మేము 2 days ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే వచ్చేసి జర్నీ అండ్ నైట్ క్యాంపింగ్ చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకు ఇది కోటిపల్లి రిజర్వాయరు, ఇంకోటి ట్రెక్కింగ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ అక్కడ. అవన్నీ వీడియోలు చూపిద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వీటిని 2 partsగా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది, సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాము. ఒకసారి మొత్తం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరిగాము. మీకు ఇంకా చాలా ఏమంటారు చూపించాలనే ఉద్దేశంతో చాలా ప్లేసెస్ తిరిగాము. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, మేము యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ చేసింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరామన్నమాట. లంచ్ చేసి బయలుదేరి ఆల్మోస్ట్ మేము బయలుదేరే టైంకి వర్షాలు కూడా భారీగా పడుతున్నాయి. ఇది వచ్చేసి మీరు చూస్తున్న ఇది వచ్చేసి హిమాయత్ సాగర్ వాటర్ రిజర్వ్. అసలు ఆ రోజు అయితే మొత్తం వాటర్ ఇట్లా పొంగి బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా అంతకుముందు రోజు అయితే మొత్తం బ్రిడ్జ్ మీదకి వెళ్ళినాయి. ఇక అక్కడ చూడండి, మొత్తం ఫిషింగ్ పట్టే వాళ్ళందరూ చేపలు పట్టడం చేయడం చేస్తున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెదర్ మాత్రము అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఆ గ్రీనరీ కానీ అసలు వే కానీ. యాక్చువల్లీ ఇది ఎంత వికారాబాద్ రోడ్ ఏదంటే మొత్తం సింగిల్ రోడ్డు, కానీ అసలు బ్లూ స్కై తోటి అసలు అవన్నీ వెళ్తుంటే సో బ్యూటిఫుల్ అనిపించింది వెదరు. ఇంకా అక్కడ పోయినాక ఇంకెట్లా ఉంటుంది అని చెప్పేసి మేము ఆతృత వెయిటింగ్. అసలు యాక్చువల్లీ అంత వేలో ఆ బ్యూటీ చూస్తేనే ఇలా ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. అసలు నార్మల్గా ఈ వీడియోలో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది మామ. అసలు పిచ్చెక్కిపోయింది మాకే. అసలు ఆ వర్షాలు పడుతుంటే చేస్తుంటే లాస్ట్లో మీకు చూపిస్తా అదేందో. చూడండి వీడియోని. అండ్ ఈ వీడియో చేయడానికి మేజర్ కారణం కూడా ఏంటంటే, వికారాబాద్ని మ్యాక్సిమం అందరూ 1 day ట్రిప్ కిందనే చూసుకొని వెళ్ళేసి వస్తున్నారనమాట. ఒకసారి మనం కూడా అసలు నైట్ అక్కడ స్టే చేసి ఒక క్యాంపింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అవన్నీ చూపిద్దామని, ఒకసారి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇలా చేయడం ముఖ్య ఉద్దేశం అనమాట మనది. కానీ ఒక్కటి మామ, అసలు మీరు సమ్మర్లో మాత్రం ఇక్కడ అసలు రావద్దు. ఎందుకంటే ఇప్పుడు చూసిన బ్యూటీ అప్పుడు అసలు కనబడదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే వికారాబాద్ సమ్మర్ టైంలో కూడా కొంచెం వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ముందే చెప్తున్నా, ఆ టైంలో అస్సలు వెళ్ళకండి. ఇప్పుడు చూడండి అసలు వెదర్ ఎట్లుందో. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. అసలు ఆల్మోస్ట్ నియరెస్ట్ దగ్గరికి వచ్చాం వికారాబాద్కి. చూడండి వర్షం పడుతుంది, ఇంకా కొద్ది ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఎండ. అసలు ఏంటంటే ఇది ఫారెస్ట్ ఏరియాలో బెనిఫిట్ ఏంటంటే అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది. చాలా వేరియేషన్ ఉంటుంది. వర్షం ఎక్కువ పడడం వల్ల చూడండి అసలు ఆల్మోస్ట్ చిన్న చెరువు లాంటివి కూడా నిండిపోయింది మొత్తం చుట్టుపక్కల అంతటా. చూడడానికి మాత్రం మస్తు అనిపించింది మాకైతే. ఆన్ ద వేలో జర్నీ కానీ అదంతా కానీ సూపర్ ఉంది. అసలు ఒకప్పుడు వికారాబాద్ ఇంత డెవలప్ లేదు, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసింది. అప్పుడు ఇలా వికారాబాద్ వెళ్ళాలంటే లోపలికి. మెయిన్ ఒకటి ఏంటంటే అనంతగిరి హిల్స్ వల్ల వికారాబాద్ చాలా డెవలప్ అయింది. ఒకప్పుడుతో చూసుకుంటే చాలా చాలా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఈ రూట్ వచ్చేసి వికారాబాద్ మెయిన్ జంక్షన్ నుంచి మనము లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ దాటినాక కొద్దిగా చిన్న విలేజ్ ఒకటి వస్తుంది. ఆ విలేజ్ దగ్గర నుంచి మనకు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను మాత్రం ఈ ఇటు వర్షాకాలంలో రావడం ఫస్ట్ టైము. బట్ ఆ ఫారెస్ట్ వెదర్ని చూస్తే మాత్రం ఫిదా అయిపోయినా నేనైతే. అసలు ముందు ఇంకొక ప్లేస్ ఉంటుంది, అది ముందు చూపిస్తాను నేను మీకు. అది అసలు ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్ ఉంది. యాక్చువల్లీ మేము క్యాంపెయినింగ్ ప్లాన్ చేసింది కూడా అదే స్పాట్లో. అది మీకు ముందు చూపిస్తాను నేను. వాళ్ళకి ఇది వచ్చేసి మన రైల్వే ట్రాక్ అనమాట. ఇవి దాటినాక కొద్దిగా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీకు మధ్యలో ఫారెస్ట్లోకి వెళ్ళాక ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది.
ఆ టెంపుల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అసలు మీకు వెళ్ళే దారిలో ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంది. ఫారెస్ట్ వెదర్ని మనసు హైదరాబాద్ నియర్ బై ఎంజాయ్ చేయాలంటే మాత్రం వికారాబాద్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట. మనకు ఈ ఫారెస్ట్లో చెట్లు చూడండి, అవి ఎప్పుడు ఏ తాతల కాలంలో అవి ఎట్లున్నాయి చూడండి. అసలు మొత్తం ఇక చూడండి దట్టమైన ఫారెస్ట్. ఎలా అంటే చెట్లు మొత్తము ఏదో మనల్ని కప్పేయడానికి వస్తున్నట్టు ఉంటుంది ఫారెస్ట్ మొత్తం గ్రీనరీగా. చాలా బాగుంటుంది. కానీ లోపలికి వెళ్ళినాక బాగా స్కేరీ కూడా ఉంది, ఎందుకంటే సింగిల్ రోడ్డు. అసలు ఒక్కోసారి రోడ్లో ఎవరు నైట్ టైం జర్నీ మాత్రం ఫుల్ స్కేరీగా ఉంటుంది, ఎందుకంటే ఎవరు ఉండరు ఆ టైంలో, ఎవరు జర్నీ చేయరు. మొత్తం ఫారెస్ట్ మొత్తం దట్టంగా ఉంటుంది, సింగిల్ రోడ్డు. భయపడకపోతే ఇంకేం చేస్తాం ఆ టైంలో మనం? ఇంకేత ధైర్యం ఉన్నాడనే భయపడాల్సిందే ఆ టైంలో వచ్చినప్పుడు. నిజంగా మనకు మైండ్కి పీస్ఫుల్నెస్ ఎక్కడో రాదు. ఇటువంటి గ్రీనరీ ప్లేసెస్కి వచ్చినప్పుడు, ప్రకృతి అందాలను చూసినప్పుడు ఆల్మోస్ట్ అసలు మన మైండ్ మొత్తం చాలా పీస్ఫుల్ స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ టెంపుల్ చూడండి, అసలు ఆ పైన స్కై, పక్కన గ్రీనరీ, ఆ టెంపుల్ వెదర్ చూడండి. నాకైతే కొద్దిసేపు అక్కడి నుంచి వెళ్ళబుద్దే కాలేదు. ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ టైం లేట్ అవుతుందని చెప్పేసి మనం ఎందుకంటే క్యాంపింగ్ ప్లేస్ చూసుకోవాలి, ఎందుకంటే నైట్ అవుతుంది. మనం క్యాంపింగ్ ప్లేస్ కరెక్ట్ చూసుకోలేదు అనుకోండి, మనకు పని అయిపోతుంది. అది రాత్రి కూడా బిస్కెట్ అయిపోతుంది మనకు. అందుకు సో ముందైతే బయలుదేరి చూసి ఫస్ట్ క్యాంపింగ్ ప్లేస్ చూసుకున్నాక ఇంకా కొన్ని మనము తీసుకోవాల్సిన సరుకులు కూడా ఉన్నాయి, ఎందుకంటే నైట్ క్యాంపింగ్ అంటే మనం వంట చేసుకుంటాం. దానికి సంబంధించిన ఇది ఏమంటారు సరుకులు కూడా కొనుక్కోవాలి. కాబట్టి నెక్స్ట్ క్యాంపింగ్ ప్లేస్ చూసినాక నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. మీరు చూస్తున్నారు కదా అసలు గ్రీన్ ఎంత బాగుంది చూడండి. అసలు చెప్తున్నా కదా, వర్షాకాలంనే పక్క ప్రిఫర్ చేయడం కారణం ఏంటంటే ఇదే. చూడండి ఎట్లా వస్తుందో. ఇక్కడ కూడా వర్షం పడ్డట్టు ఉంది నాకు తెలిసి, మనకి అక్కడ తరగలేదు. అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో తగిలింది, ఇక్కడ తగులుతుంది మళ్ళీ చూసుకోండి. ఇది వచ్చేసి మీకు లోపల ఫారెస్ట్కి వచ్చినాక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి మీరు రైట్ తీసుకోండి, లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. రైట్ తీసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ ఆ కొండ ప్రాంతం నుంచి వెళ్తామన్నమాట. మనం ఇక్కడ అది మనం ఏమంటారు, మనకు ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తాం అనమాట. ఆ ట్రెక్కింగ్ చేసే ప్లేస్కి వెళ్తుంది. ఇది ఉందని మెడికల్ కాలేజ్ నుంచి వెళ్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళినాక మెడికల్ కాలేజ్ అయితే అదే వేలో వెళ్తుంది అనమాట. మొత్తం ఫారెస్ట్లో అనేది అంతా చూడండి ఎంత బాగుందో అసలు ఇదంతా. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. అది కూడా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ మనం క్యాంపింగ్ చేయబోయే ప్లేస్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా మనం క్యాంపింగ్ చేయబోయే ప్లేస్ చూపిస్తానని, అదే ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మనం క్యాంపింగ్ చేద్దాం, నైట్ కూడా ఇక్కడ స్టే చేద్దాము. ఇంకోటి బ్యూటీ స్పాట్ ఏంటంటే మనకు వర్షం ఎక్కువ పడడం వల్ల ఇక్కడ చిన్నగా ఏమంటారు వాటర్ రివర్ లాగా పారుతుంది. అసలు మస్తు అనిపించింది. ఇటువంటి ప్లేస్లో ఇంకా క్యాంపింగ్ చేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అసలు మీకు ముందు చెప్పాను కదా లాస్ట్లో ట్విస్ట్ ఉందని చెప్పేసి, మేము కొద్దిగా సరుకులు తీసుకొని రిటర్న్ బయలుదేరే టైంకి వర్షం మాత్రం దంచి కొట్టేసింది. అసలు ఎంత ఘోరంగా పడ్డది అంటే ఘోరం పడ్డది. ఒకసారి చూడండి ఎలా పడుతుందో. అసలు నైట్ అక్కడ క్యాంపింగ్ చేద్దామంటే అసలు వేయడానికి కూడా లేదు అసలు అనమాట. అంత వర్షాన్ని భరించలేక ఇక మళ్ళీ రిటర్న్ బ్యాక్ బయలుదేరి అక్కడ మన వికారాబాద్ దగ్గరలో ఒక హోటల్ తీసుకొని అక్కడ నైట్ ఏం చేసామంటే అక్కడే కుకింగ్ చేసుకున్నాము. కుకింగ్ చేసుకొని ఇక నైట్ అక్కడే చేసేసి నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ డే మార్నింగ్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ కవర్ చేసి చూపిస్తాను నేను.